పాకిస్తాన్ ఆర్మీకు బలోచిస్తాన్ రాష్ట్రానికి చెందిన బలోచ్ ఫైటర్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బలోచిస్తాన్ రాష్ట్రం మొత్తం బలోచ్ ఫైటర్స్ కంట్రోల్లో వచ్చేసింది. అక్కడ పాక్ ఆర్మీ కానీ పాక్ పోలీసులు కానీ ఎవ్వరూ లేరు. పాక్ సైనికులు బలోచిస్తాన్లో ప్రస్తుతం అడుగు పెడితే కాళ్ళు చేతులు విరగొడుతున్నారంట. ఈరోజు బలోచిస్తాన్ స్వాతంత్రం కోరితే యుద్ధానికి ఒకవేళ దిగితే పాకిస్తాన్ అధిష్టానం మూసుకొని బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే బలోచ్ ఫైటర్స్ను ఆపడానికి ఎవ్వరూ లేని పరిస్థితి. ఈ విషయాలన్నీ పాకిస్తాన్కు చెందిన ఫజలుర్ రెహమాన్ అనబడే ఒక ఎంపీ కొద్ది రోజుల ముందు నేషనల్ అసెంబ్లీలో పబ్లిక్గా చెప్పాడు. वो इलाके कि जो पुलिस तो खाली कर चुकी थी लेकिन फौज भी खाली कर चुकी है, और जहां पर जंग हो और पुलिस भी ना हो और फौज भी ना हो तो वो एरिया किसके कब्जे में होगा और वहां किसका रेत होगा. और दिल पे हाथ रखकर मुझे कहना पड़ता है, इंतहाई दर्द दिल के साथ कहना पड़ता है कि इस वक्त बलूचिस्तान के 5 से 7 अजला इस पोजीशन में हैं कि अगर वो आजादी का ऐलान कर दें तो अगले दिन अक़वाम मुत्तहिदा में उनकी दरखास्त को कबूल. ఈ ఫజలుర్ రెహమాన్ పాకిస్తాన్ యొక్క అపోజిషన్ పార్టీ అయిన జమియాత్ ఉలేమా ఇస్లాం అనబడే ఒక పార్టీకు లీడర్. ఇతను మామూలు వ్యక్తి కాదు, ప్రతిసారి భారత్ను విమర్శించే వ్యక్తి ఫజలుర్ రెహమాన్. ఇతనికి హమాస్తో లింక్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యక్తి ఒకప్పటి హమాస్ పొలిటికల్ హెడ్ అయిన ఇస్మాయిల్ హానియేను కూడా కలిసిన ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. మొన్న ఈ వ్యక్తి హమాస్ను పీఓకేకు పిలిచి మీటింగ్ కూడా పెట్టాడు. రెహమాన్ లాంటి వ్యక్తి సైతం మా వల్ల కావడం లేదు, బలోచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ను మేము ఆపలేకపోతున్నాము అని చేతులు ఎత్తేసే పరిస్థితి. కొన్నేళ్ల ముందు అజిత్ దోవల్ గారి మాటలు గుర్తున్నాయా? భారత్ గేర్స్ను ఒకవేళ షిఫ్ట్ చేసితే బలోచిస్తాన్ను మర్చిపోండ్రా అని డోవల్ గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. You start war at your time, you throw a stone when you want, you have a peace when you want, you have the talks when you want. We, if you are in the defensive offense, we will see where the balance of equilibrium is. Pakistan's vulnerability is many times higher than of India. Once they know that India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. ప్రస్తుతం బలోచిస్తాన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? బలోచ్ ఫైటర్స్ను చూసి పాక్ సైన్యం ఎందుకు భయపడుతోంది? బలోచిస్తాన్ పాకిస్తాన్ చేయి దాటిపోయిందా అనే విషయాలు చెప్తా. వీడియో రిస్ట్రిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా రీసెర్చ్ చేసి వీడియోను తయారు చేశాను. దయచేసి రీచ్ కోసం లైక్ చేయండి. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్లో 4 ప్రావిన్సెస్ ఉన్నాయి, అంటే 4 రాష్ట్రాలు ఉన్నాయి. 1 పంజాబ్, 2 సింధ్, 3 ఖైబర్ పఖ్తూన్ఖ్వా, 4 బలోచిస్తాన్. బలోచిస్తాన్ రాజ్యం చాలా పెద్దది. పాకిస్తాన్ మొత్తం భూమిలో 44% బలోచిస్తాన్ భూమి ఉంటుంది. బలోచిస్తాన్ రాష్ట్రంలో బలోచి జాతికి చెందిన ప్రత్యేకమైన ప్రజలు ఉంటారు. వీళ్ళు ఇరానియన్స్ కాదు, అలాగని పాకిస్తానీ పంజాబీ ముస్లిమ్స్ కాదు. వీళ్ళ కల్చర్ బలోచి కల్చర్. వీళ్ళు ఉర్దూ కానీ పార్సీ లాంగ్వేజెస్ కానీ మాట్లాడరు. వీళ్ళు బలోచ్ అనబడే ఒక భాషను మాట్లాడతారు. ఈ బలోచిస్తాన్లోని కొన్ని కమ్యూనిటీస్ ఇప్పటికీ మన గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. బలోచిస్తాన్లో ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అండ్ జిక్రీ బలోచ్ అనబడే కొంతమంది డిఫరెంట్ తెగకు చెందిన ముస్లిమ్స్ ఉంటారు. అయితే వీళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాకిస్తానీ ముస్లిమ్స్ ఈ బలోచ్లోని చాలామంది ముస్లిమ్స్ను సున్నీ ముస్లిమ్స్ లాగా గుర్తించరు. ముస్లిమ్స్లో కూడా ఎన్నో కులాలు మతాలు ఉంటాయి. సో ఈ విధంగా బలోచ్ ప్రజలపైన పాకిస్తానీలు ఎప్పటి నుండో వివక్షను చూపిస్తున్నారు. 2007 నుండి బలోచ్ ప్రజలు బలోచిస్తాన్లో ఉన్నారు. అంటే పాకిస్తాన్ అనే ఒక దేశం పుట్టక ముందు నుండి బలోచి ప్రజలు ఉన్నారు. 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కంటే ముందు బలోచిస్తాన్ 3 భాగాలుగా విడిపోయి ఉండేది. బలోచిస్తాన్లోని కొంత భాగం బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది, కొంత భాగం కలాత్ అనబడే రాజ్యానికి రాజైన అహ్మద్ ఖాన్ కంట్రోల్లో ఉండేది, ఇంకొంత భాగం సామంత రాజుల కంట్రోల్లో ఉండేది. పార్టీషన్ అయిన తర్వాత బ్రిటిష్ వెనుదిరిగింది. దీంతో బలోచిస్తాన్ మొత్తం కలాత్ రాజు ఖాన్ కంట్రోల్లో వచ్చేసింది. మొదటగా కలాత్ రాజు బలోచిస్తాన్ను ఇండిపెండెంట్ దేశంగా ప్రకటించేశాడు. కానీ గుంటనక్క జిన్నా బలవంతంగా పాకిస్తాన్ ఆర్మీను దింపి బలోచిస్తాన్ను ఆక్రమించాడు. అనెక్సేషన్ పేపర్స్లో సైన్ చేయించుకున్నాడు. ఈ విధంగా బలోచిస్తాన్ పాకిస్తాన్లో ఒక భాగమైంది. బట్ బలోచ్ ప్రజలకు పాకిస్తాన్తో విలీనం అవ్వడం ఇష్టం లేదు. 1947 నుండి ఇప్పటి వరకు బలోచ్ ప్రజలు
పాకిస్తాన్ పైన 4 కంటే ఎక్కువ తిరుగుబాట్లు చేశారు. బలోచిస్తాన్లో సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. కాపర్, గోల్డ్, ఐరన్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ బలోచిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క అతిపెద్ద ఓడరేవు గ్వాదర్ ఓడరేవు కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ సముద్ర తీరంలో ప్రాన్స్ అండ్ ఫిషరీస్ ఎన్నో ఉన్నాయి. పాకిస్తాన్లో వివక్ష చాలా ఉంది. ఈ పాకిస్తాన్లో ఎక్కువ డబ్బును పంజాబ్ అండ్ సింధ్ రాష్ట్రాలకు కేటాయిస్తారు. పాకిస్తానీ పంజాబీ ముస్లిమ్స్కు ఉన్నంత పొగురు ఎవ్వరికీ ఉండదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలోచిస్తాన్ రాష్ట్రాలను పేద రాష్ట్రాలుగా మార్చిపడేశారు. పాకిస్తాన్ ఉత్పత్తి చేసే 44% న్యాచురల్ గ్యాస్ బలోచిస్తాన్ నుండే వస్తుంది. ఈ గ్యాస్ ద్వారా స్టవ్స్కు కావాల్సిన ఇంధనాన్ని, గ్యాస్ టర్బైన్స్కు కావాల్సిన ఇంధనాన్ని, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ను తయారు చేయడానికి కావాల్సిన ఇంధనాన్ని తయారు చేస్తారు. పాకిస్తాన్ దేశానికి ఆర్థికంగా వెన్నుముకలాగా ఉన్న బలోచిస్తాన్ ప్రావిన్స్కు పాకిస్తాన్ కేటాయించే బడ్జెట్ పీనట్స్. పాకిస్తాన్ ఖర్చు పెట్టే 100 రూపాయల్లో 60 రూపాయలు పంజాబ్ ప్రావిన్స్కు వెళ్తే కేవలం 9 రూపాయలు మాత్రమే బలోచిస్తాన్ ప్రావిన్స్కు ఖర్చు పెడతారు. బలోచిస్తాన్ నుండి వీళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చే లాభం మొత్తాన్ని పంజాబీ ప్రావిన్స్కు చెందిన ప్రజలు గుంటనకల్లా తినేస్తున్నారు. ఇది తప్పు కదా అని ఎవరైనా బలోచి ప్రజలు ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఆర్మీ ప్రశ్నించిన వారిని ఎత్తుకుపోతుంది, అరెస్ట్ చేస్తుంది, చంపేస్తుంది. బలోచిస్తాన్ విప్లవకారుల్లో ఎంతోమందిని పాక్ సైన్యం ఎత్తుకుపోయి చంపేసింది. బలోచ్ ఫైటర్స్ను కన్న మదర్స్ పాక్ ఆర్మీకు ఏమని రిక్వెస్ట్ పెడతారో తెలుసా? ఎలాగో మీరు నా బిడ్డను చంపేసి ఉంటారు, అట్లీస్ట్ మృతదేహాన్నైనా అప్పగించండి అని రిక్వెస్ట్ చేస్తారు. అక్కడ సిచ్యువేషన్ వర్స్ట్గా మారిపోయింది. ఈ బలోచ్ ప్రజలకు ఇరాన్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇరాన్ కూడా బలోచిస్తాన్ యొక్క సిస్టాన్ బలోచిస్తాన్ భూమిని ఆక్రమించుకొని కూర్చోంది. ఇక్కడ ఎవరికి ఎవరు బంధువు కాదండి. ముస్లిమ్సే కొట్టుకుంటున్నారు. ఇరాన్ బలోచిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఇరానే బలోచిస్తాన్ యొక్క అతిపెద్ద భూమిని ఆక్రమించుకొని కూర్చుంది. పాకిస్తానీలు ఆబ్వియస్లీ బలోచ్కు సపోర్ట్ చేయరు. వీళ్లకు సపోర్ట్ చేసే ఏకైక దేశం పేరు ఇండియా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా బలోచ్ ప్రజలకు సపోర్ట్ చేస్తోంది. ఈ బలోచి చాలా అందంగా ఉంటారు, చాలా నీట్గా ఉంటారు. పాకిస్తాన్ అణిచివేతకు భయపడి ఎంతోమంది బలోచీలు బలోచిస్తాన్ నుండి వేరు దేశాలకు పారిపోయారు, గల్ఫ్ దేశాలకు పారిపోయారు. పాకిస్తాన్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా బలోచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. నవాబ్ నౌరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో 1958 నుండి 1959 మధ్య కాలంలో ఒక తిరుగుబాటు జరిగింది. 1973 నుండి 77 మధ్య కాలంలో సోవియట్ యూనియన్ బలోచ్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేయించింది. ఈ టైం ఫ్రేమ్ 1973లో ఎందుకని సోవియట్ యూనియన్ బలోచిస్తాన్కు సపోర్ట్ చేసింది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న హిస్టారికల్ లాజిక్ ఉంది, అది మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ 2004 నుండి ఇప్పటి వరకు ఎన్నో బలోచ్ గ్రూప్స్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని, ఫ్రీడమ్ ఫర్ బలోచిస్తాన్ అని, బలోచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అని, రెవల్యూషనరీ ఫోర్స్ అని, ఇలా ఎన్నో ఫోర్సెస్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ పాక్ సైన్యానికి, పాక్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISIకు వ్యతిరేకంగా చాలా గట్టిగా నిలబడింది. ఈ BLAకు మన అన్నోన్ మెన్ అంటే తెలుసు కదా, మన అన్నోన్ మెన్ వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు? కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు పాక్ సైన్యం ఫండింగ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఆర్థికంగా దివాలా తీసిన డబ్బులు లేని బెగ్గర్ దేశమే ఉగ్రవాదుల్ని పెంచి పోషించినప్పుడు బలోచ్ వంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్స్కు మనం ఎందుకు డబ్బులు ఇవ్వకూడదు? టాటా కంపెనీ మార్కెట్ క్యాప్ అంత లేదు పాకిస్తాన్ GDP. పాకిస్తాన్ను ముక్కలు చేయాలి. బలోచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ప్రస్తుతం చైనా కంట్రోల్లో ఉంది. ఇది నిజం. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. 2013లో పాకిస్తాన్ చైనా మధ్య ఒక ఒప్పందం జరిగింది. గ్వాదర్ పోర్ట్ను చైనా యొక్క చైనీస్ ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ డెవలప్ చేసినందుకు ఈ పోర్ట్ను 43 ఇయర్స్ వరకు చైనా కంట్రోల్ చేయాలి అనేది ఒప్పందం. ఈ పోర్ట్ ద్వారా వచ్చే లాభంలో 91% చైనాకు వెళ్తే కేవలం 9% మాత్రమే గ్వాదర్ అడ్మినిస్ట్రేషన్కు వెళ్తుంది. ఎవడి సత్తు ఎవడమ్ముతున్నాడు? పాకిస్తాన్లో ఉన్న ప్రజలు, పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఇక్కడి ప్రజలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాకిస్తానీలు ఉంటున్న దేశం వాళ్ళది కాదు, వాళ్ళు అమ్ముకున్న భూమి వాళ్ళది కాదు. ఫ్రీగా వచ్చిన ఆస్తిని చేతగాని కొడుకు అమ్మేసినట్లు ఉంది వీళ్ళ వ్యవహారం. ఇంకొన్ని ఏళ్లలో ఇలా ఉన్న పాకిస్తాన్ ఇలా మారిపోతుంది. ఇక చైనా గురించి మనకు తెలిసిందే కదా, పోర్ట్ను మెయింటైన్ చేయండిరా అంటే చైనీలు ఏం చేశారు? గ్వాదర్ ఓడరేవు దగ్గర ఉన్న ఫిషరీస్ అన్నిటిని తీసుకెళ్లిపోయారు. మాంసం కనిపిస్తే కుళ్ళిపోయిన పురుగును కూడా కోసుకొని తింటా అనే రకం చైనీస్.
ఈ చైనా ఫిషర్ మ్యాన్ ఏం చేశారు, గోదావరి సముద్ర తీరంలో చుట్టూ ఉన్న సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ స్కూప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది బలోచ్ లో ఉన్న ఫిషర్ మెన్స్ కు నచ్చలేదు. చైనా చేసిన ఈ చండాలం బలోచ్ ప్రజల్లో కోపాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది. మా ఓడరేవును లాక్కున్నారు, బట్ మా చేపలను కూడా లాక్కుంటారని పెద్ద ఎత్తున బలోచ్ మత్స్యకారులు ఉద్యమం చేశారు. పాకిస్తాన్ చైనా కలిసి కడుతున్న ద సో కాల్డ్ గేమ్ చేంజింగ్ సిపాక్ ప్రాజెక్ట్ యొక్క 50% రోడ్ బలోచిస్తాన్ ప్రావిన్స్ గుండా వెళ్తోంది. ఈ మ్యాప్ లో కనిపించినట్లు చైనా జింగ్జియాంగ్ నుండి వస్తువులను ఈ దారి గుండా ట్రక్స్ ద్వారా తీసుకువచ్చి గోదావరి పోర్ట్లో అన్లోడ్ చేసి గోదావరిలో షిప్లో దీన్ని లోడ్ చేసి మిడిల్ ఈస్ట్ దేశాలకు, యూరోప్ దేశాలకు సప్లై చేయాలి అనుకుంది. బట్ సిపాక్ ప్రాజెక్ట్ను బలోచ్ ఫైటర్స్ ఆపేశారు. బలోచ్ ఫైటర్స్ దెబ్బకు సిపాక్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. బలోచ్ ఫైటర్స్ ఎన్నో డిస్ట్రిక్ట్స్ను తమ కంట్రోల్లో తెచ్చుకున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీకు సపోర్ట్గా ఫ్రీ బలోచిస్తాన్ మూవ్మెంట్కు లీడర్ అయిన మర్రి అనే వ్యక్తి బలోచ్ల యొక్క సమస్యను ప్రపంచానికి తెలియజేసే పనిలో ఉన్నాడు. బలోచ్ ప్రజలపైన జరుగుతున్న ఆగిత్యాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. మర్రి వేసిన స్కెచ్ ఏంటయ్యా అంటే, బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న పాస్టూన్స్ తో కలిసి పాకిస్తాన్ లో షరియా చట్టాన్ని తీసుకొస్తామని ఉద్యమాలు చేస్తున్న టీటీపీతో కలిసి సెక్యులర్ రీజనల్ అలయన్స్ అనబడే ఒక గ్రూప్ ను స్థాపించి పాకిస్తాన్ ఆర్మీ పైన విరుచుకుపడబోతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం టీటీపీ కంట్రోల్లో ఉంది. ఆల్రెడీ టీటీపీ సభ్యులు అక్కడ ట్యాక్స్ లను కలెక్ట్ చేస్తున్నారు. టీటీపీ సభ్యులు ఏమంటున్నారు అంటే, ఖైబర్ రాష్ట్రం మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఇక్కడి సెక్యూరిటీను మేము చూసుకుంటాం, మీరు ట్యాక్స్ ను పాకిస్తాన్ ప్రభుత్వానికి కాదు మాకు కట్టండి అంటున్నారు టీటీపీ సభ్యులు. ఇప్పుడు బలోచిస్తాన్ లోని చాలా డిస్ట్రిక్ట్స్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లో వచ్చేసింది. టీటీపీ బలోచ్ ఫైటర్స్ ఇద్దరు చేతులు కలిపారు. ఈ ఇద్దరికి తోడుగా పాకిస్తాన్ పంజాబీలంటే అస్సలు ఇష్టం లేని పాస్టూని పఠాన్లు కూడా చేతులు కలిపారు. పాస్టూన్స్ లోని ఎంతో మందిని పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ కు తరిమి కొడుతోంది. సో అందుకే పాస్టూన్స్ కూడా పాకిస్తానీ పంజాబీల పైన కోపంగా ఉన్నారు. గేమ్ మామూలుగా ఉండదు. బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ లేదు, భయపడి పారిపోయిందంట. బలోచిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, బస్సులో ఎవరైనా పంజాబీ ప్రయాణిస్తూ ఉంటే కాల్చి చంపేస్తున్నారు. బలోచిస్తాన్లో ఎవడైనా పంజాబీ సింధ్ అడుగు పెడితే కాళ్ళు చేతులు విరగ్గొడుతున్నారంట. ఈ ఏరియా మొత్తాన్ని బలోచ్ ఫైటర్స్ ఆక్రమించుకొని కూర్చున్నారు. ఈ విషయం మీద ఫజలుర్ రెహమాన్ నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నాడు, రేపు బలోచ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ను డిమాండ్ చేస్తే మనం ఏమీ చేయలేము, బలోచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా ప్రకటించే పరిస్థితి అక్కడ ఉంది, ఎందుకంటే బలోచిస్తాన్లో ఒక పోలీస్ లేడు, ఒక ఆర్మీ ఆఫీసర్ లేడు అంటున్నాడు. బలోచిస్తాన్ యొక్క ఫైనల్ ప్లాన్ ఏంటి అంటే, అన్నోన్ మెన్ యొక్క ఆధ్వర్యంలో మర్రి ఏం చేయబోతున్నారు అంటే, బలోచ్ సమస్యను యుఎన్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాడు. అణచివేతకు గురైన రాష్ట్రాలను సపరేట్ దేశంగా ఆల్రెడీ చాలా సార్లు యుఎన్ ప్రకటించింది. ఈస్ట్ టైమూర్ 2002లో యుఎన్ సపరేట్ దేశంగా ప్రకటించింది. 1999లో కొసోవాను సపరేట్ దేశంగా యుఎన్ ప్రకటించింది. 2011లో సౌత్ సుడాన్ను సపరేట్ దేశంగా యుఎన్ ప్రకటించింది. 1990లో నమీబియాను సపరేట్ దేశంగా యుఎన్ ప్రకటించింది. సో సేమ్ ఇలాగే బలోచిస్తాన్ను కూడా సపరేట్ దేశంగా చేయాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న కిటుకుంది. బలోచిస్తాన్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. గోదావరి పైన దాదాపు $250 మిలియన్ చైనా ఇన్వెస్ట్ చేసింది. బలోచిస్తాన్ దారి గుండానే సిపాక్ ప్రాజెక్ట్ వెళ్తోంది. సో డెఫినెట్గా చైనా దీన్ని వీటో చేయొచ్చు. చైనా సపోర్ట్ లేకపోతే బలోచిస్తాన్ రావడం కష్టమే, బట్ ఏదైనా జరగచ్చు. సో ఈ బలోచిస్తాన్ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ను కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.